నా సర్వం నీవే చెలి పార్ట్ 25. శౌర్య కూడా ఆ అమ్మాయిని చూసి లేచి నిలబడ్డాడు. మీరు శౌర్య కదా? అవును, మీకెలా తెలుసు నా పేరు? మనం ఒకసారి కలిసామండి. సారీ, గుర్తు రావట్లేదు. ఎక్కడ కలిసామో చెప్తారా? ఏఎస్ కంపెనీ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ అబ్బాయిని ఇక్కడికి వర్క్ చేయమని నార్మల్ ఎంప్లాయీగా పంపించారు. ఆ సంగతి తెలుసు కదా? తెలుసు. ఆ ప్రాజెక్ట్ లో మీరు కూడా ఆ అబ్బాయితో వర్క్ చేశారు, కరెక్టేనా? అవును, చేశాను. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి థర్డ్ పార్టీగా మా టీమ్ తో వర్క్ చేశారు, అలా మీరు నాకు తెలుసు. ఓ అవును కదా, సారీ అండి, చాలా రోజులైంది కదా, గుర్తులేదు. పర్లేదు సార్, చెప్పండి, ఏం మాట్లాడాలి? ఇక్కడ కాదు, ఇఫ్ యు డోంట్ మైండ్ ఏదైనా కాఫీ షాప్ లో ఓకేనా? తన మేనేజర్ వంక చూస్తుంది రితిక. వెళ్ళు రితిక, నో ప్రాబ్లం అని ఆ మేనేజర్ పర్మిషన్ ఇవ్వడంతో షరూతో కాఫీ షాప్ లో తేలుతుంది. చెప్పండి సార్, నా ఫ్రెండ్ గురించి ఏం తెలుసుకోవాలి? మీ ఫ్రెండ్ ఎలా చనిపోయారు? ఫైర్ యాక్సిడెంట్ సార్ అని తన ఫ్రెండ్ గుర్తు రాగానే బాధగా మారిపోతుంది ఆమె మనసు. రితిక, ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు. మీ ఫ్రెండ్ కి లవర్ కానీ ఎవరైనా తనని లవ్ చేయమని విసిగించడం కానీ చేశారా? లేదు సార్, తను ఎవరితో మాట్లాడదు. తన పనేదో తను చూసుకుంటుంది. ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెప్తారా? రితిక మొత్తం చెప్తుంది. వాట్? ఏమైంది సార్? నువ్వు చెప్తుంది మీ ఫ్రెండ్ ప్రియ ఫ్యామిలీ గురించేనా? అవును సార్. ఓ మై గాడ్ అని తల పట్టుకుంటాడు శౌర్య. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, పెద్ద ట్విస్ట్. తర్వాత చూసుకుందాం. ఎవరైనా గెస్ చేయొచ్చు ఆ ట్విస్ట్ ఏంటో? ఒకవేళ అదేంటో ప్రతిలిపిలో చదివి తెలుసుకుంటే సైలెంట్ గా ఉండడం. మళ్ళీ ఇక్కడ కామెంట్లు పెట్టేసేసారనుకో, ట్విస్ట్ రివీల్ అయిపోయింది, సస్పెన్స్ ఉండదు. మీ ఇష్టం. ధర్మ సార్, మీరు చెప్పిన పర్సన్ తీసుకొచ్చారు. వర్క్ చేస్తున్న అతను పద అన్నట్టు చూస్తాడు. ఒక పెద్ద రూమ్ లో పెయింటింగ్ బోర్డ్ పెట్టి దాని ముందు ఒక పర్సన్ కూర్చుని ఉంటాడు. ధర్మ రావడం చూసి అతను లేచి నిలబడతాడు. కూర్చో అన్నట్టు సైగ చేసి స్టీఫెన్ కి ఒక లుక్ ఇస్తాడు ధర్మ. నర్స్ ఒక వీల్ చైర్ తీసుకుని వచ్చి ధర్మ ముందుకు తెస్తుంది. రే, నిన్ను కొట్టిన వాడు ఎలా ఉంటాడో అతనికి చెప్పు. అలాగే సార్. అతను చెప్పిన పోలికలతో పర్ఫెక్ట్ గా బొమ్మ గీయాలి. ఎస్ సార్. తేడా వస్తే నీ బాడీకి పూలదండ పడుతుంది. గొట్టకలు మింగుతూ సరే సార్ అని వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి చెప్పినట్టు బొమ్మ గీయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికి సార్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తాడు ఆ వ్యక్తి. ధర్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ చూసి గీసిన అతనికి 10 lakhs చెక్ ఇచ్చి పంపించేస్తాడు. సార్, వీడిని పట్టుకుంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది కదా అంటాడు స్టీఫెన్. అది దొరకాలి, దాన్ని కాపాడుతున్న వాడు దొరకాలి. ఇద్దరిని తొక్కి తొక్కి చంపాలి అని కసిగా పిడికిలి బిగించాడు ధర్మ. ప్రకాష్ గారు ఆరాధ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మావయ్య, ఏంటి ఆరాధ్య, ఏమైంది డల్ గా ఉన్నారు? ఏం లేదురా, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. మావయ్య, మీరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? చచా, నీ దగ్గర ఎందుకు దాస్తానురా? ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా ఆ ప్రాబ్లం ఇంకో రూపంలో సజీవంగానే ఉందని తెలుస్తుంది. అంటే ఏంటి మావయ్య? నేను చెప్పే విషయం విని నువ్వు పానిక్ అవ్వకు. నువ్వు ఇప్పటికీ సేఫ్ జోన్ లోనే ఉన్నావు, అది ఎందుకో నీకు తెలుసు. సరే అన్నట్టు తలుపుతుంది ఆరాధ్య. ప్రకాష్ గారు ఆయనకు తెలిసిన విషయం చెప్పగానే అదిరిపడుతుంది. ఇక్కడ కొంచెం సస్పెన్స్ ఉందమ్మా, రివీల్ చేయలేను. ఏంటి మావయ్య ఈ విషయాన్ని ఇంత కూల్ గా చెప్తున్నాను? నీ దాకా ఏది రాదు ఆరాధ్య, నువ్వు భయపడకు. మరి మీ గురించి ఆలోచించారా? అన్ని ఆలోచించాను, కానీ ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పటి నుండి టెన్షన్ పడకు అని ఆరాధ్యని కూల్ చేస్తారు. కానీ ఆరాధ్య మాత్రం ఏం జరగబోతోందో అన్న టెన్షన్ తో అలాగే తన రూమ్ కి వచ్చి వర్క్ చేసుకున్న అర్జున్ దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది.
ఏమైందే ఇలా వచ్చి అతుక్కుంటున్నావు? నీ మొగుడు ఎక్కడికి పారిపోడులే అని నవ్వుతూ అంటున్న అర్జున్ షర్ట్ తడిచిపోతుంది ఆరాధ్య కన్నీళ్లతో. ఏమైందే? ఎందుకిలా ఏడుస్తున్నావు? అని ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. గుక్కిళ్ళు పెడుతున్న ఆమెకి కొంచెం వాటర్ తాగించి ఆమె వెన్ను మీద నిమురుతూ ఆరాధ్య సెట్ అయింది అని అనుకున్న తర్వాత ఏమైందిరా అని మంద్రంగా అడిగాడు. నాకు నువ్వు కావాలి అర్జున్. ఏంటి? నీతో కలిసి బతకాలని ఉంది. ఇప్పుడు ఎవరేమన్నారని నువ్వు ఇలా బాధపడుతున్నావు బేబీ? ఏమో తెలియడం లేదు. నా మనసుకి ఏదో బాధగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కాస్త మొగుడుతో సరసాలాడితే ఆ మనసుకు కాస్త హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే ఇలానే మనసుకి జ్వరం వస్తుంది. నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే నీకు జోక్‌గా ఉందా? నేను కూడా సీరియస్‌గానే చెప్పాను. ఏంటి సరసాలాడాలనా? బేబీ సరసాలంటే ఓన్లీ రొమాన్స్ కాదురా! అందులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడే మాట, వాళ్ళ టచ్ మనకి చాలా ఎనర్జీనిస్తాయి. అప్పుడు మన మనసుకి ఎలాంటి జబ్బు రాదు. నీలాగా అంటనట్టు ఉండే వాళ్ళ మనసుకి తొందరగా జ్వరం వస్తుంది. మరి అని విచారంగా ఫేస్ పెట్టిన అతన్ని చూసి గట్టిగా నవ్వేస్తుంది ఆరాధ్య. నవ్వేసావా? నచ్చిన వాళ్ళ పక్కనుంటే ఎలాంటి కష్టమైనా ఇష్టంగా మారిపోతుంది అని నవ్వి, నీ మనసుకి మందివ్వాలి ఇలా రా అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద తను చేరి ఇద్దరి పెదవులు సున్నితంగా ముడేస్తాడు. ముద్దులోనే ఆరాధ్య నిద్రపోతే ఇద్దరి పెదవులు వేరు చేసి ఆమెకి బ్లాంకెట్ కప్పి ఆపిన వర్క్ కంటిన్యూ చేస్తాడు అర్జున్. రితిక దగ్గర నుండి తను ఉంటున్న హోటల్ కి వచ్చిన శౌర్య బ్రెయిన్ భేజా ఫ్రై అవుతున్న ఫీలింగ్ తో హాట్ షవర్ చేసి అలసటగా బెడ్ మీద పడిపోతాడు. శ్రవణ్ కి కాల్ చేస్తాడు ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. హలో, అరే శ్రవు, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఏ బిజీగా ఉన్నావా? లేదులే చెప్పు. మరెందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తావు అని కసిరి తనకి కావాల్సిన డీటెయిల్స్ అడుగుతాడు. నువ్వు అడిగేవి నాకు క్లారిటీగా తెలియదు. అర్జున్ని అడుగు చెప్తాడు. సరే బాయ్ అని ఈసారి అర్జున్ కి కాల్ చేస్తాడు. వర్క్ చేస్తున్న అర్జున్ వెంటనే లిఫ్ట్ చేయడంతో అన్నాయ్ అంటాడు. ఏంటి శౌర్య ఈ టైంలో కాల్ చేసావు? అంతా ఓకే కదా? ఓకే కాదు అన్నాయ్. ఏమైందిరా? నువ్వు చెన్నైలో ఉన్నప్పుడు ప్రియ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నావా? లేదురా. అదేంటి అన్ని డేస్ లో ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోలేదా? ఆ టైంలో ప్రాజెక్ట్ మీద ఫోకస్ వల్ల ఇవేం పెద్దగా పట్టించుకోలేదు. అక్కడే పంపులో కాలేసావు అని కొనుక్కొని, సరే ప్రియ గురించి నీకు తెలిసింది చెప్పు. తన నేమ్ ఫేస్ తప్ప ఏం తెలీదు. ఏం తెలియకుండా ఎలా ప్రేమించావన్నాయ్? రైట్ తన గురించి తెలుసుకొని కాదు, మొదటి చూపుకి పడిపోయాను. మళ్ళీ లేవాలనిపించలేదు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ డాడీ వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని బాధగా అంటున్న అతని వాయిస్ కి కూల్ అన్నాయ్. నీ డెస్టినీ ఆరాధ్య వదిన అయినప్పుడు ఎంత అనుకున్నా యూజ్ లేదు. నువ్వు వెళ్ళిన మ్యాటర్ ఏమైందిరా? ఓకే కాదు అన్నావు. ఏదైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదులే కానీ తన ఫ్రెండ్ రితిక ఉంది కదా, తనని కలిశాను. అవును కదా, ఏం చెప్పింది ప్రియ గురించి? తను ఎందుకు అలా చనిపోయిందో ఏమైనా చెప్పిందా? ఏం లేదు, ఫైర్ యాక్సిడెంట్ అనే చెప్పింది. తనకు కూడా పెద్దగా ఏం తెలిసినట్టు లేదు. సరేరా, ఏదైనా అవసరమైతే కాల్ చేయడం మర్చిపోకు. సరే అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? రితిక ఇక్కడ ఒక్కటే ఇబ్బంది పడుతుంది. మన ఆఫీస్ లో ఏదైనా పోస్ట్ ఇవ్వచ్చు కదా, తనకి ఎవ్వరూ లేరంట. ఇక్కడ పీజీలో ఉంటుంది. సరే, తన డీటెయిల్స్ పంపు, నేను ఆ సంగతి చూస్తాను. సరే బాయ్ అన్నయ్య అని ఫోన్ పెట్టేశాడు. ఏంటో ఒకటి తర్వాత ఇంకొకటి పిచ్చి లేపుతున్నాయి. అసలు ఈ అర్జున్ గాడికి ఈ అమ్మాయి ఎలా తగిలిందో విషయం వీడికి తెలిస్తే వీడి పరిస్థితి ఏంటో వచ్చి హీట్ ఎక్కిన బ్రెయిన్ కి ఆల్కహాల్ మత్తుతో చల్లబరిచి మెల్లిగా మత్తులోకి జారుకున్న అతనికి తెలియదు తన వెనకే శత్రువు కూడా వస్తున్నాడు.
ఉదయం ల్యాప్టాప్ శబ్దం చెవులోని చేరడంతో నిద్రలేచిన ఆరాధ్య అర్జున్ గుండెల మీద తను ఉండడం చూసి చిన్నగా నవ్వి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది. మొగుడికి ఎవరైనా అక్కడ ముద్దు పెడతారా బేబీ అని మెల్లిగా కళ్ళు తెరిచిన అతను చూసి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంటుంది ఆరాధ్య. నా నిద్ర డిస్టర్బ్ చేశావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇద్దరు పెదవులు కలిపేశాడు. కొద్దిసేపటికి ఆమెను వదిలి ఇవాళ బాగా లేజీగా ఉంది బేబీ, ఎక్కడికైనా ప్లాన్ చేద్దామా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, మావయ్య ఏమంటారు? సండే రోజు ఆఫీస్ ఏంటే? అవును కదా, మర్చిపోయా. నైట్ నీ మూడ్ డిస్టర్బ్ అయినట్టుంది, అలా బయటకు వెళ్దాం పద. ఇప్పుడు నేను బానే ఉన్నాను అర్జున్. నో వే, రాత్రి నీ మనసుకు జ్వరం వచ్చింది, అది పూర్తిగా పోగొట్టాలంటే ఔటింగ్ వెళ్లాల్సిందే. వెళ్ళి రెడీ అవ్వు, నేను డాడీతో చెప్పి వస్తానని ఆమెను వాష్రూమ్ లో తోసి ప్రకాష్ గారికి విషయం చెప్తాడు. రాత్రి తను డిస్టర్బ్ అయిందని తెలిసిన ప్రకాష్ గారు తీసుకెళ్లమని పర్మిషన్ ఇవ్వడంతో హుషారుగా ఆరాధ్యకి విషయం చెప్పి బ్రేక్ఫాస్ట్ అని భువన గారు పిలుస్తున్నా బయట చేస్తామని చెప్పి ఆరాధ్యతో కలిసి కారులో మాయమైపోతాడు. ఏంటండి వీడిలా తయారయ్యాడు? మొన్నటిదాకా అర్జున్ మారాలని ఏడ్చావు, ఇప్పుడు మారాక ఏంటండి అంటున్నావు? ఏంటి భువన, నీకు హెల్త్ బాగాలేదా? ఆపండి, నాకేం బానే ఉన్నాను. వాడు టిఫిన్ చేయలేదని నేను అంటుంటే నన్ను ఆట పట్టిస్తున్నారా? చిన్నగా నవ్వి మనం కూడా ఫామ్ హౌస్ కి వెళ్దాం పదా, కొత్తగా ప్లాంట్స్ తెప్పించాను, అవి నాటాలి. సరే పదండి వెళ్దామని తమనే చూస్తున్న అంజుని రమ్మని పిలవడంతో ఇష్టం లేకపోయినా బోర్గా అనిపించి వాళ్ళతో వెళ్ళడానికి రెడీ అయింది. ముగ్గురు ఫామ్ హౌస్ కి చేరాక ప్లాంట్స్ నాటడానికి అన్ని ప్రిపేర్ చేస్తుంటే అంజలి కూడా అక్కడి వాతావరణం నచ్చడంతో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ డేకి తన మైండ్ లో ఉన్న బ్యాడ్ థాట్స్ అన్ని వదిలేసి ఎంజాయ్ చేసింది. బయటికి వెళ్ళిన అర్జున్ వాళ్ళు రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుండి ఆగ్రాకి చేరుకొని తాజ్ మహల్ దగ్గరికి వెళ్తారు. అర్జున్ చాలాసార్లు చూసిన ఆరాధ్య మాత్రం ఎన్నిసార్లు అవకాశం ఉన్నా కేవలం తన లైఫ్ పార్ట్నర్ తో వెళ్ళాలని ఆశపడి ఆగిపోయింది. ఇప్పుడు అదే లైఫ్ పార్ట్నర్ తో కలిసి వచ్చిన ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అర్జున్ చాలా బాగుంది కదా అని చిన్న పిల్లలా అడుగుతున్న ఆమె ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ హ్యాపీనా అంటాడు. చాలా హ్యాపీ అర్జున్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనివి తీరేదాకా తాజ్ మహల్ ని చూసి ఫోన్ లో ఒక 1000 ఫొటోస్ తీసుకొని అర్జున్ బలవంతం మీద ఈవినింగ్ కి హోటల్లో స్టే చేయడానికి కదులుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.